హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించిన వేకెన్సీస్కి ఎలా అప్లై చేసుకోవాలో మనము అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. సో ఎలా అప్లై చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. సో డిస్క్రిప్షన్లో మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి కావాల్సిన లింక్ ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఆ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ వెబ్సైట్కి మీరు రీడైరెక్ట్ అవుతారు. సో ఈ వెబ్సైట్లో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా అప్లై అని చెప్పేసి, ఇక్కడ అప్లై పైన మీరు కర్సర్ ప్లేస్ చేయగానే క్రియేట్ అన్ అకౌంట్, ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ అని రెండు ఆప్షన్స్ చూపిస్తుంది. ఇన్ కేస్ మీరు ఆల్రెడీ ఈ ఇయర్ రిలీజ్ అయిన ఏఎల్పి నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకున్నట్లయితే మీరు అక్కడ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని ఉంటారు ఫ్రెండ్స్. ఆ అకౌంట్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేసి మీరు లాగిన్ అయ్యి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు కొత్తగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేస్తున్నారు అన్నట్లయితే క్రియేట్ అన్ అకౌంట్ అని కనిపిస్తుంది కదా, క్రియేట్ అన్ అకౌంట్ పైన క్లిక్ చేసి అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను అకౌంట్ క్రియేషన్ అండ్ ఆ తర్వాత అప్లికేషన్ రెండు మీకు చూపిస్తాను. సో ముందుగా క్రియేట్ అన్ అకౌంట్ పైన క్లిక్ చేద్దాము. సో మీరు క్రియేట్ అన్ అకౌంట్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ముందుగా అయితే మీ నేషనాలిటీని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఫుల్ నేమ్ అని కనిపిస్తుంది కదా, ఈ ఫుల్ నేమ్ దగ్గర మీ 10th క్లాస్ సర్టిఫికేట్స్లో ఏ విధంగా అయితే మీ పేరు ఉంటుందో అదే విధంగా మీ పేరుని ఇక్కడ టైప్ చేయండి. అండ్ వన్స్ ఇక్కడ టైప్ చేసిన తర్వాత రీటైప్ ఫుల్ నేమ్ అని చెప్పేసి అడుగుతుంది కదా, ఇక్కడ మళ్ళీ మరొకసారి టైప్ అయితే చేయండి. అండ్ ఆ తర్వాత ఇక్కడ హ్యావ్ యూ చేంజ్డ్ యువర్ నేమ్ అని చెప్పేసి అడుగుతుంది. ఇన్ కేస్ మీరు మీ పేరు అనేది మార్చుకొని ఉన్నట్లయితే ఎస్ అని, లేకపోతే నో అని ఇక్కడ ప్రొవైడ్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ని సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో మీ డేట్ ఆఫ్ బర్త్ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా అయితే ఉందో అదే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ సేమ్ మీ డేట్ ఆఫ్ బర్త్ని మళ్ళీ ఇంకొకసారి రీఎంటర్ చేయాలి. అండ్ ఆ తర్వాత మీ జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, మేలా ఫీమేలా ట్రాన్స్జెండరా. మీరు అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేమ్ మళ్ళీ ఇక్కడ మీ జెండర్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత మీ ఫాదర్స్ నేమ్ అనేది ఇక్కడ టైప్ చేయాలి. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ అండ్ మీకు సంబంధించిన లీగల్ డాక్యుమెంట్స్లో మీ నాన్నగారి పేరు ఎలా ఉందో అదే విధంగా ఇవ్వండి ఫ్రెండ్స్. అండ్ ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ రీటైప్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫాదర్ నేమ్ అండ్ మదర్ నేమ్ కూడా ఇక్కడ మళ్ళీ ఒకసారి టైప్ చేయండి. ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ అదే విధంగా మీరు మీ మదర్ నేమ్ అనేది టైప్ చేయండి. అండ్ ఆ తర్వాత ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అనేది మీరు ఖచ్చితంగా ఇక్కడ ప్రొవైడ్ చేయాలి ఫ్రెండ్స్. సో మీ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసి వెరిఫై యూజింగ్ ఆధార్ అని చెప్పేసి మీరు క్లిక్ చేసినట్లయితే మీ ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ అయిపోతుంది. అండ్ ఆ తర్వాత మీరు ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ అనేది ప్రొవైడ్ చేయండి. ఇన్ కేస్ మీరు నెట్ సెంటర్లో లేదా మీరు బయట వేరే వాళ్ళ సిస్టమ్స్లో అప్లై చేస్తూ ఉన్నట్లయితే వాళ్ళ ఈమెయిల్ ఐడీస్ కానీ లేదా నెట్ సెంటర్కి సంబంధించిన ఈమెయిల్ ఐడీస్ కానీ మీరు ప్రొవైడ్ చేయొద్దు. మీ పర్సనల్ ఈమెయిల్ ఐడీస్ మాత్రమే ఇక్కడ మీరు ప్రొవైడ్ చేయండి. అండ్ మీ మొబైల్ నెంబర్ అనేది కూడా మీరు ప్రొవైడ్ చేయండి. మీ పర్సనల్ మొబైల్ నెంబరే ఇక్కడ మీరు ప్రొవైడ్ చేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత జనరేట్ ఈమెయిల్ ఓటీపీ అండ్ జనరేట్ మొబైల్ ఓటీపీ అని క్లిక్ చేస్తే మీ మెయిల్ ఐడికి అండ్ అలానే మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. మీ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో వన్స్ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ అకౌంట్కి సంబంధించిన పాస్వర్డ్ క్యాపిటల్, స్మాల్ అండ్ నెంబర్ కాంబినేషన్స్లో మీరైతే మీ పాస్వర్డ్ అనేది మీరు సెట్ చేసుకోవచ్చు. ఈ పాస్వర్డ్ మీరే సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ మీకు క్యాప్చా అనేది కనిపిస్తుంది. ఈ క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి క్రియేట్ అన్ అకౌంట్ పైన క్లిక్ చేస్తే మీకు అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇన్ కేస్ మీరు ఏదన్నా ఫిల్అప్ చేయడం మర్చిపోతే మీకు ఇక్కడ చూపిస్తుంది ఏది మీరు మిస్ చేశారనేది. ఆ కాలం కూడా మీరైతే ఫిల్అప్ చేసి మీరైతే అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత ఎలా అప్లై చేయాలో కూడా మనం ఇప్పుడు చూద్దాము. వన్స్ మనం అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత మన మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ ఇక్కడ ప్రొవైడ్ చేసి పాస్వర్డ్ ప్రొవైడ్ చేసి క్యాప్చా అనేది ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఒకసారి మనం లాగిన్ చేద్దాము. సో వన్స్ లాగిన్ అవ్వగానే మనకి ఈ విధంగా అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సో ఈ పేజ్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి అండ్ అలానే టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి అప్లై చేసుకోవడానికి మనకి ఇక్కడ రెండు లింక్స్ అనేవి మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మీరు బీటెక్ కానీ లేదా డిప్లొమా కానీ లేదా బీఎస్సీ కానీ కంప్లీట్ చేసుకున్నట్లయితే మీరు టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. లేదా మీరు 10th క్లాస్ ఐటీఐ లేదా ఇంటర్మీడియట్ చదువుకున్నట్లయితే మీరు టెక్నీషియన్ గ్రేడ్ 3కి అప్లై చేసుకోవచ్చు.
సో మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ని బట్టి ఇక్కడైతే మీరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. సో అప్లై చేసుకునేటప్పుడు మీరైతే ఇక్కడ ఆర్ఆర్బి అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు డ్రాప్ డౌన్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి ఆర్ఆర్బీస్ అనేవి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఏ జోన్కి అప్లై చేసుకోవాలనుకుంటే ఆ జోన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఇక్కడ సికింద్రాబాద్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో సికింద్రాబాద్ పైన మనం సెలెక్ట్ చేసుకొని జోన్ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకు చెక్ బాక్స్ అనిపిస్తుంది కదా, ఈ చెక్ బాక్స్ పైన క్లిక్ చేసి మనం నెక్స్ట్ పైన క్లిక్ చేసినట్లయితే సో ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ అడుగుతుంది. ఇన్ కేస్ మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అని ప్రొవైడ్ చేయండి. రిలీజియన్ ప్రొవైడ్ చేయండి. సో ఇక్కడ చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జామినేషన్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్ లో రాయాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ నేనైతే తెలుగు ఇక్కడ టిక్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అండ్ ఆ తర్వాత పర్మనెంట్ విజిబుల్ మార్క్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. సో మన 10th క్లాస్ సర్టిఫికేట్స్ లో మనకైతే పుట్టుమచ్చలు మెన్షన్ చేసి ఉంటారు కదా. సో 10th క్లాస్ సర్టిఫికేట్ లో ఏవైతే మనకి పుట్టుమచ్చలు మెన్షన్ చేసి ఉన్నాయో అవే ఇక్కడ మీరు మెన్షన్ చేయండి. అండ్ ఆ తర్వాత మీ కమ్యూనిటీ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో అన్రిజర్వ్డా, ఎస్సీనా, ఎస్టీనా, లేకపోతే ఓబీసీనా మీరైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ అక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇన్ కేస్ ఓబీసీ అయినట్లయితే ఇక్కడ ఓబీసీ నాన్ క్రిమి లేయరా, క్రిమి లేయర్ అని అడుగుతుంది ఫ్రెండ్స్. సో ఇన్ కేస్ మీరు క్రిమి లేయర్ అయితే ఎస్ అని, లేకపోతే నో అని చెప్పేసి మీరైతే ప్రొవైడ్ చేయండి. అండ్ అలానే ఇక్కడ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అడుగుతుంది ఫ్రెండ్స్, నెంబర్ అనేది ప్రొవైడ్ చేయండి. ఇష్యూయింగ్ అథారిటీ అడుగుతుంది, ఇష్యూయింగ్ అథారిటీ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ డేట్ ఆఫ్ ఇష్యూ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, మీ సర్టిఫికేట్ అనేది ఎప్పుడు ఇష్యూ చేశారో దానిపైన డేట్ ఉంటుంది, ఆ డేట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ఇన్ కేస్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అయితే ఎలాంటి డీటెయిల్స్ ఏమీ అడగదు, జస్ట్ అన్రిజర్వ్డ్కి ఇలా మనకు ప్లెయిన్ గా కనిపిస్తుంది. ఇన్ కేస్ మీరు ఎస్సీ కానీ లేదా ఎస్టీ కానీ ఇలా మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీ సర్టిఫికేట్ డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ పోస్టల్ అడ్రస్ అనేది మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. మీ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి అండ్ అడ్రస్ మెన్షన్ చేయండి ఇక్కడ. సో అడ్రస్ డీటెయిల్స్ కూడా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో వన్స్ ఆ పేజ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ పేజ్కి మీకైతే రీడైరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఎక్స్ సర్వీస్ మెన్ అని చెప్పేసి అడుగుతుంది ఫ్రెండ్స్. ఇన్ కేస్ మీరు ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎస్ అని, లేకపోతే నో అని ప్రొవైడ్ చేయండి. మీరు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ అని అడుగుతుంది, ఇన్ కేస్ ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని ప్రొవైడ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్కి సంబంధించిన క్యాండిడేట్స్ అని అడుగుతుంది, ఇన్ కేస్ ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని చెప్పేసి ప్రొవైడ్ చేయండి. ఆర్ యూ అన్ ఎంప్లాయ్ ఆఫ్ ఇండియన్ రైల్వే అని అడుగుతుంది ఫ్రెండ్స్, ఇన్ కేస్ మీరు ఎస్ అయితే ఎస్, లేకపోతే నో అని మీరు ప్రొవైడ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కరెంట్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అడుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ నాట్ అప్లికేబుల్ ఇవ్వండి ఇన్ కేస్ మీరు వర్క్ చేయకపోతూ ఉన్నట్లయితే. ఇన్ కేస్ మీరు వర్క్ చేస్తున్నట్లయితే మీ వర్కింగ్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు అప్రెంటిస్ కంప్లీట్ చేసుకున్నారా లేదా అని చెప్పేసి అడుగుతుంది ఫ్రెండ్స్. ఇన్ కేస్ మీరు అప్రెంటిస్ చేసి ఉన్నట్లయితే ఎస్ అని ఇవ్వండి, లేకపోతే నో అని ప్రొవైడ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మెయిన్ మనమైతే ఇక్కడ మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి. మన ఎగ్జామినేషన్ ఫీజ్ పే చేసి ఎగ్జామ్ రాసిన తర్వాత మనకైతే ఫీజ్ అనేది మనకు రీఫండ్ అవుతూ ఉంటుంది కదా, ఆ రీఫండ్ అవ్వడానికి మనకి ఏ అకౌంట్లోకి అయితే రీఫండ్ అవ్వాలనుకుంటున్నామో ఆ అకౌంట్ డీటెయిల్స్ అనేవి ఇవ్వండి. ఇన్ కేస్ మీరు నెట్ సెంటర్లో మీరు అప్లై చేస్తూ నెట్ సెంటర్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చారంటే మీ అమౌంట్ అనేది వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మాత్రమే ఇక్కడ ప్రొవైడ్ చేయండి ఫ్రెండ్స్, వేరే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీరు ప్రొవైడ్ చేయొద్దు. అకౌంట్ హోల్డర్ నేమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయాలి, అకౌంట్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేయాలి. అండ్ కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మరొకసారి అకౌంట్ నెంబర్ అనేది ఇక్కడ టైప్ చేయాలి. అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంటుంది ఫ్రెండ్స్. సో మన పాస్బుక్ పైనే మనకి ఐఎఫ్ఎస్సి కోడ్ ప్రింట్ చేసి ఉంటుంది, ఆ కోడ్ అనేది ఇక్కడైతే మనము ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ కన్ఫర్మ్ పైన మనం క్లిక్ చేసినట్లయితే మన అకౌంట్ డీటెయిల్స్ అనేవి కన్ఫర్మ్ అవుతాయి. ఆ తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మనం నెక్స్ట్ పేజ్ రీడైరెక్ట్ అవుతాము. అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ మనకి ఇక్కడ అడుగుతుంది ఫ్రెండ్స్. సో 10th క్లాస్ సంబంధించి మనకు డిఫాల్ట్గా ఇక్కడ ఇనిషియల్గా అడుగుతుంది. సో ఇక్కడ 10th క్లాస్ సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. సో ముందుగా ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి అండ్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి, బోర్డ్ అనేది ఇక్కడ టైప్ చేయండి ఫ్రెండ్స్. అండ్ డేట్ ఆఫ్ పాసింగ్ ప్రొవైడ్ చేయండి. అండ్ ఆ తర్వాత మీకు ఇక్కడ క్వాలిఫికేషన్ అని కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ డ్రాప్ డౌన్ పైన సెలెక్ట్ చేసినట్లయితే మీరు 3 years డిప్లొమా చదువుకున్నట్టే 3 years డిప్లొమా పైన క్లిక్ చేయండి. లేదా బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ బీఎస్సీ చదువుకున్నట్లయితే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ప్రొవైడ్ చేయండి. లేదా డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అయితే డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మీరు ఏది చదువున్నట్లయితే దానికి సంబంధించి మీరు సెలెక్ట్ చేసుకొని మీరు డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయాలి. సో డ్రాప్ డౌన్లో
మీ స్పెషలైజేషన్ ఏ సబ్జెక్ట్ అయితే ఉందో ఆ సబ్జెక్ట్కి సంబంధించి సెలెక్ట్ చేసుకోండి. స్టేట్ సెలెక్ట్ చేసుకోండి, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి, అండ్ నేమ్ ఆఫ్ ద కాలేజ్ ఫ్రెండ్స్, అండ్ పాసింగ్ ఇయర్ కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. అండ్ యాడ్ పైన క్లిక్ చేసినట్లయితే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ యాడ్ అయిపోతాయి. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ పైన మీరు క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మన ఫోటో అండ్ అలానే సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో మన ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది ఇక్కడ అప్లోడ్ చేద్దాము. సో ఇక్కడ బ్రౌజ్ పైన క్లిక్ చేస్తే సో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేయండి. ఇక్కడైతే డమ్మీ ఫోటో అనేది ఇస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ అలానే సిగ్నేచర్ కూడా బ్రౌజ్ పైన క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేయండి. సో ఈ విధంగా ప్రివ్యూ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ రైట్ సింబల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ పై క్లిక్ చేసినట్లయితే సిగ్నేచర్ కూడా అప్లోడ్ అయిపోతుంది. సో ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ సేవ్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. అండ్ ఆ తర్వాత మీరు ఇక్కడ గమనించినట్లయితే మీకు ఇక్కడ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ని బేస్ చేసుకొని మీరు ఏ జాబ్స్కి అయితే ఎలిజిబుల్ అవుతారో వాటి లిస్ట్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ నేను బీఎస్సీ ఇచ్చాను కాబట్టి ఓన్లీ ఒకే ఒక జాబ్ కనిపించింది ఫ్రెండ్స్. సో జస్ట్ ఇక్కడ యాడ్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ యాడ్ సింబల్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ జాబ్ ప్రిఫరెన్స్ అనేది యాడ్ అయిపోతుంది. సో మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తగ్గ జాబ్స్ అన్ని మనకి ఇక్కడ లిస్ట్ అవుట్ అయితే చేయడం జరుగుతుంది. సో వన్స్ ఇక్కడ జాబ్స్ అనేవి యాడ్ అయిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ కనిపిస్తుంది కదా, ఈ చెక్ బాక్స్ పైన క్లిక్ చేసి అండ్ అగైన్ ఇక్కడ ఐ హియర్ బై అని చెప్పేసి డిక్లరేషన్ కనిపిస్తుంది కదా, ఈ డిక్లరేషన్ పైన కూడా మీరైతే క్లిక్ చేసి ప్లేస్ అనేది టైప్ చేయాల్సి ఉంటుంది. సో టైప్ చేసిన తర్వాత జస్ట్ ఒకసారి సేవ్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో డీటెయిల్స్ అన్నీ సేవ్ అయిపోతాయి. ఒకసారి మీరు ప్రివ్యూ అప్లికేషన్ పైన క్లిక్ చేసినట్లయితే మీ అప్లికేషన్ మొత్తం ఒకసారి ప్రివ్యూ కనిపిస్తుంది. మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నట్లయితే ఇక్కడ చెక్ బాక్స్ కనిపిస్తుంది కదా, ఈ చెక్ బాక్స్ పైన మీరు క్లిక్ చేసి ఇక్కడ సబ్మిట్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేసినట్లయితే మనకైతే ఇక్కడ అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది. ఇన్ కేస్ మీకు ఏదైనా కరెక్షన్ చేసుకోవాలి అనిపించినట్లయితే, ఏదైనా బై మిస్టేక్ మీరు రాంగ్గా డీటెయిల్స్ ఇచ్చినట్లయితే ఇక్కడ ఎడిట్ అని కనిపిస్తుంది కదా, ఈ ఎడిట్ పైన క్లిక్ చేస్తే మీరు మీ డీటెయిల్స్ అనేవి ఎడిట్ చేసుకోవచ్చు. సో వన్స్ అలా సబ్మిట్ చేసిన తర్వాత మనకి పేమెంట్ లింక్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. సో పే నౌ పైన మనం క్లిక్ చేసి మనం ఆన్లైన్ మోడ్లోనే ఫీస్ అనేది పే చేస్తే మన అప్లికేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది. మీరు అప్లికేషన్ ఫామ్ మొత్తం ఫిల్అప్ చేసి మీరు ఫీజు పే చేయకపోయినట్లయితే మీ అప్లికేషన్ ఫామ్ అనేది యాక్సెప్ట్ చేయబడదు. సో ఖచ్చితంగా పే నౌ పైన క్లిక్ చేసి మీరైతే ఫీజు అనేది పే చేయాలి. సో ఆర్ఆర్బీ టెక్నీషియన్ జాబ్స్కి ఎలా అప్లై చేయాలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.